వర్షాకాలం రాగానే మీకు ఏం గుర్తొచ్చింది? నాకు మాత్రం పానీపూరి, గప్‌చుప్, చాట్ ఇవన్నీ గుర్తొస్తాయి అన్నమాట. ఈవినింగ్ అయితేనైతే ఫుల్ క్రేవింగ్ ఉంటుంది. సో హైదరాబాద్లో ఉన్నప్పుడు నేను ఏం చేశానంటే ఈవినింగ్ టైంలో అలా మేమందరం మా కజిన్స్ బ్యాచ్ కలిసి తిందామనేసి పానీపూరి, చాట్ తిందామని వెళ్ళామన్నమాట తార్నాక. మా చిన్నప్పుడు అయితే 10 రూపాయలకి 8 ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు 10 రూపాయలకి అసలు వేయనే వేయట్లేదు. 20 రూపాయలకి ప్లేట్ అంట. అది కూడా 5, 6 టేస్ట్ మ్యాటర్కి వస్తే కూడా అంతే. ఎందుకు చిన్నప్పుడు ఉన్న టేస్ట్ ఇప్పుడు లేదు. బట్ వాట్ ఎవర్, పానీపూరి ఈజ్ ఆల్వేస్ ఎ ఫేవరెట్ థింగ్. అందులో ఆనియన్ లేకుండా మనం అసలు తినం. చెప్పాలంటే పూరి కంటే ఎక్కువ ఆనియనే తింటాం అనుకో. అలా మేము కావాల్సినన్ని పానీపూరి తిని తర్వాత మా చెల్లి కోసం దహీపూరి ఆర్డర్ చేసామన్నమాట. నాకు కూడా దహీపూరి అంటే చాలా ఇష్టం. ఇలా వీ హ్యాడ్ ఏ గుడ్ ఈవినింగ్. ఫుడ్ క్రేవింగ్స్ ఎందుకో నాకు సమ్మర్లో కంటే ఎక్కువ రైనీ సీజన్లో, వింటర్ సీజన్లోనే అనిపిస్తాయి. మరి మీకు ఈ ఒక్క చోట మాత్రం మనం ఎప్పుడు అడుక్కున్నట్టు చేయి పడుతూనే ఉంటాం కదా పానీపూరి అన్నది. ఇంతకీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట బటన్ని కొట్టండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది.